చట్టసభల్లో హూందాతనం లేదు. ఎన్ని తిట్లు తిట్టావు, ఎంత చండాలంగా మాట్లాడావనే పోటీ. రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే టీవీ ఛానళ్లు మార్చామనే దుస్థితి నేడు. దేవేందర్ గౌడ్ పుస్తకావిష్కరణ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడినంట. ఇప్పుడు ఈ మాట ఎవరి గురించి మాట్లాడారు రేవంత్ గారు? ఇగో కానీ ఈరోజు చట్టసభలలో మాట్లాడేటోళ్ళని చూడండి, ఎన్ని తిట్లు తిట్టను, ఎంత సైడాగా తిట్టను, ఎంత ఎదురుగున్నోళ్ళని అవమానించే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడిన అనే పోటీ జరుగుతుంది. అది మీ గురించి మీరేం మాట్లాడుకున్నట్టు అనిపిస్తలేదా చట్టసభల్లో? ఎందుకంటే గతంలో జరిగినటువంటి 10 సంవత్సరాల చట్టసభల రికార్డులు తీద్దాము. ఈ సంవత్సరన్నర కాలంలో మీరు మాట్లాడినటువంటి రికార్డులు తీద్దాం. మీ ఎమ్మెల్యేలు కానీ మీరు కానీ మైకులు పట్టుకొని అసెంబ్లీలో మాట్లాడినటువంటి రికార్డులు తీద్దాం. దాంతోపాటు మీరు పెట్టినటువంటి ముఖ్యమంత్రిగా అయినాక, ముఖ్యమంత్రి కాకముందుకు మీ నోరుకు అదుపు లేదు, ఏది లేదు. ముఖ్యమంత్రి అయినాక మీరు మాట్లాడినటువంటి బూతు పురాణం ఒకసారి తీద్దాం. లాగుల తొండలిడుస్తా, లాగులుడవిక్తా, డయర్లుడవిక్తా, ఇంకేంది కొడుకుల్లారా, ఇట్లాంటి బూతులన్నీ మాట్లాడింది ముఖ్యమంత్రి హోదాలో మీరే. ఇలా మీరు ఈ మాటలు చెప్తుంటే మిమ్మల్ని మీరే తిట్టుకుంటాడు అనిపిస్తున్నది. అంటే మీరు మాట్లాడేటువంటి హూందాతనం ఎట్లా ఉన్నదో మిమ్మల్ని మీరే తిట్టుకున్నట్టు అనిపిస్తూ ఉన్నది. మరి మీరు ఇవన్నీ తెలిసి అంటారా? నాకెవరో ఒక సీనియర్ నాయకులు చెప్పారు, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఈయనకు చాలా దగ్గరగా ఉండి పనిచేసినటువంటి వ్యక్తి, ఇప్పుడు ఆయన పార్టీలో లేడు. ఆయన ఒక మాట చెప్పిండు, నేను పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు అందుకే చెప్తలేను. ఏమన్నాడు? రేవంత్ రెడ్డికి సరిగ్గా ఉండదు, ఎప్పుడు ఏం మాట్లాడతాడో అర్థం కాదు, ఆ సిచ్యువేషన్కి ఏదో చెలొక్తు లేదామని, ఏదో చేద్దామనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పెద్ద లూజ్ మనిషి అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. నిజంగా నా అనిపించింది నాకు. నువ్వు ఒక గంట సేపు ఆయనతో కూర్చొని చిట్చాట్ చేస్తే ఆయన నాలెడ్జ్ ఏంది, ఆయన వ్యక్తిత్వం ఏంది, ఏ రకమైన హూందతనం ఉంటుంది ఆయనకి, ఇవన్నీ తేలిపోతుంది. ఏదో కాలం కలిసి వస్తే నడిచొచ్చే కొడుకు పుట్టినట్టుగా కాలం కలిసి వచ్చింది. అన్ని రకాల శక్తులు ఆయనకు అనుకూలంగా పనిచేసినాయి కాబట్టి అలా ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. అంతకు మించి ఆయన తెలివితనమో లేకపోతే ఆయన అద్భుతమైన నాలెడ్జో ఈ లొటపీస్ ఇవన్నీ ఏవీ లేవు అని చెప్పేసి కూడా ఆయన చెప్తుంటే నేను షాక్ అయినా. అని నిజమా అని చెప్పేసి నిజంగా ఆయన మాటలు గుర్తొస్తా ఉన్నాయి. ఆయన మాట్లాడుతూ ఉంటే ఎంత పేలవతనం ఉంది. ఆ ఫేస్లో కూడా ఫేక్ ఎక్స్ప్రెషన్, ఆ ఫేస్లో కూడా ఫేక్ స్మైల్. ఇంత పేలవతనంతో, ఇంత తెలివి తక్కువతనంతో మీరు ఎట్లా ముఖ్యమంత్రి ఉండాలనుకుంటున్నారు? మీరు ఎట్లా ఈ రాష్ట్రాన్ని ఏల్దామనుకుంటున్నారు? ఇగో మళ్ళొకసారి వినండి ఇది. ఇగో కానీ ఈరోజు చట్టసభలలో మాట్లాడేటోళ్ళని చూడండి, ఎన్ని తిట్లు తిట్టను, ఎంత సైడాగా తిట్టను, ఎంత ఎదురుగున్నోళ్ళని అవమానించే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడిన అనే పోటీ జరుగుతుంది. ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదు. మీరు అనుకోవచ్చు అన్న బాగానే చెప్తున్నారు నిజంగా. ఏమన్నాడు? నాకు కింద ఒక ఆయన కామెంట్ పెట్టిండు. ఏమని చెప్పిండు? ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, వాళ్ళ కార్యకర్తలను ఉర్రూతగలిగించే స్పీకింగ్ స్కిల్స్ మాత్రం ఉన్నాయంట రేవంత్ రెడ్డికి. మీరు చెప్పింది నిజమే అన్న. అంటే బూతులు తిడితేనే కార్యకర్తలు ఉర్రూతలు ఊగుతారు అనుకుంటే ఇక ప్రతి నాయకుడు బూతులే మాట్లాడతాడు. అబద్ధాలు మాట్లాడితేనే కార్యకర్తలు ఉర్రూతలు ఊగుతారు అనుకుంటే ప్రతి నాయకుడు, ప్రతి రాజకీయ నాయకుడు అబద్ధాలు ఆడుతందుకే ముందుకు వస్తాడు. మీరు వాస్తవాన్ని చెప్పండి, గ్రౌండ్లో ఏముందో గా వాస్తవాన్ని చెప్పండి. మీరు ఏం చేయదలుచుకున్నారో గంతవరకే చెప్పండి. ఆకాశంలో అద్భుతం చూపిస్తాము, అరచేతిలో వైకుంఠం చూపిస్తాము, మేము రాగానే 2 లక్షలు రుణమాఫీ చేస్తాము, మేము రాగానే మిమ్మల్ని అందరినీ ఇంట్లో కూర్చోబెట్టి మీకు అన్ని ఇంటికాడికే పంపిస్తాము, ఇట్లాంటి హామీలు ఇవ్వద్దు. ఇచ్చి ప్రజలను మభ్యపెట్టొద్దు. మభ్యపెట్టి వాళ్ళతో ఓట్లు వేయించుకొని మళ్ళీ తర్వాత అదే ప్రజలు వచ్చి ఏవి సారు ఏవో ఇస్తాంటివి ఎక్కడ పోయినా సారు అంటే కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడి ఆ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయొద్దు. ఇట్లా స్పీచ్లు ఇచ్చేసి ఈ ఉర్రూతలుగుని ఇట్లా ఎర్రి పప్పల లెక్క ఉర్రూతలుగులేటువంటి కార్యకర్తలు ఉన్న రోజులు ఇట్లనే ఉంటుంది. ఏ పార్టీ అయినా, ఏ నాయకుడు అయినా, ఏ పార్టీ అయినా, ఏ నాయకుడు ఇట్లనే ఉంటుంది. సో కాబట్టి ఈ ఎర్రితనం నుంచి బయటికి రావాలి. ఈ బూతులు తిడితేనే ఊగిపోతారు, బూతులు తిడితేనే అందులోనే ఏదో ఉన్నట్టు, ఏదో బూస్ట్ వచ్చినట్టు కింద నుంచి పైదాకా అనేటువంటి ధోరణిలో కార్యకర్తలు ఉండొద్దు, పార్టీ నాయకులు ఉండొద్దు, లీడర్లు ఉండొద్దు. అలా ఉంటే ప్రజాస్వామ్యంలో ఇంకా మంచికి చెడుకు తేడా ఉండదు. మంచి మీద ఎప్పుడు చెడు గెలుస్తూనే ఉంటుంది. ఆ చెడు చేసేటువంటి దుర్మార్గాల కోసం మళ్ళీ మంచి ఎప్పుడు మళ్ళీ ఫైట్ చేయాల్సి వస్తూనే ఉంటుంది. సో కాబట్టి ఇది గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉర్రూతలుగించడం అంటే బూతులు మాట్లాడడం కాదు. ఉర్రూతలుగించడము అది చెప్పాలంటే సబ్జెక్టు చెప్పాలి, వాస్తవాలు చెప్పాలి. వాస్తవాలు చెప్పి అవగాహన కల్పించేస్తే ఆటోమేటిక్గా ఎవడు ఏంది అనేది అర్థమవుతుంది. కానీ వీళ్ళు చెప్పడానికి
మంచి మాటలు లేవు, వీళ్ళు చేయడానికి అది లేదు. ఒకసారి ఇంకేమన్నా చూడండి. ఇది కాదు మీరు అనుకోవచ్చు అన్న బాగానే చెప్తున్నారు కానీ నీ సంగతి ఏందని. నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఏంటంటే ఆటనే అట్లున్నది, అట్లా ఆడకపోతే నేను అవుట్ అవ్వాల్సి వస్తుంది. అట్లాంటి ఆట మేము ఇష్టం ఉండి ఆడడం లేదు. మస్తు చెప్తావన్నా నువ్వు, కమలాసన్ మించిపోయినట్టు నువ్వు. ఏ ఎండకి ఆ గోడు గట్ట పట్టాలి, ఏడేడు ఎట్లా మాట్లాడాలి, ఈ ఈ ఈ ఈ అటిక తెలివి అంటారు చూసినావు, అతి తెలివి అటిక తెలివి, ఇవన్నీ నీకు బాగున్నాయి. ఆ రోజుకి అక్కడ ఉన్న వాళ్ళతో నవ్వుపిచ్చి మురిపిచ్చేసి ఇవన్నీ చెప్తా ఉంటావు బాగానే. కానీ సినిమా ఏంటంటే ఇవన్నీ లిమిటెడ్ పీరియడ్ అన్న, లిమిటెడ్ పీరియడ్ వరకు మనకి వస్తాయి ఇవి. అంటే ఒకంత వరకు మాత్రమే ఇది మంచిగా అనిపిస్తుంది. అది మితిమీరినప్పుడు అసహ్యం వేస్తానమాట. అది మితిమీరిన తర్వాత చాలా చండాలంగా అనిపిస్తూ ఉంటుంది. ఏంది ఈయన గిట్లా ఉన్నాడు, ఏంది ప్రతిదానికి ఏదో చిల్లరగా మాట్లాడుతాడు. మనం చూడలే చిలుకూరి బాలాజీ టెంపుల్ పంతులు గారు, ఆయన ఎవరు రంగరాజన్ గారి మీద దాడి జరిగితే మిగతా నాయకులు అందరూ పోయారు, పరామర్శించారు, వచ్చిర్రు. మీరు కూడా పరామర్శిస్తేందుకు పోకపోతే మీరు ఫోన్ చేసి సంతోషం, ఆడికి మహాభాగ్యం. ఫోన్ చేసినప్పుడు పంతులు గారితో కొంత విచారం వ్యక్తం చేస్తూ మాట్లాడితే బాగుంటుంది. ఫోన్ చేసిన ఎమ్మెల్యేకేమో ఏమయ్యా ఎమ్మెల్యే మొత్తం దాడులు చేపిస్తున్నావంట అని వెటకారం మాట్లాడుతుంది. పంతులు గారు ఫోన్ తీసుకొని మాట్లాడుతుంటేనేమో ఏం సంగతి అయ్యవారు నువ్వు చెప్పవా నాకు అంటివి. ఎవరికి చెప్పాలి అంటే ఇంత పేలవతనం, ఇంత చులకన భావం, ఇంత ఎటకారము, ఇంత సటైరికలు, ఇవన్నీ ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి లక్షణాలు కాదు. వేయాలి ఎక్కడో ఒక దగ్గర చలోక్తులు. ఎక్కడ వేయాలి? సమయ సందర్భాన్ని బట్టి ఆ సందర్భం తగ్గట్టుగా చలోక్తులు వేయాలి. హూందాగా నవ్విపిస్తాడు అనుకోవాలి. కేసీఆర్ కూడా గతంలో వేసేవాడు. అంతకు ముందుకున్నటువంటి నాయకులు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కూడా ఆ హూందాతనంలో ఎక్కడ వేయాలనో అక్కడ మాత్రమే చలోక్తులు కానీ అది కానీ చేస్తుండ్రి, జోక్స్ కానీ. మీరేమో సమయం సందర్భం లేదు, ఎక్కడో విచారం వ్యక్తం చేసే దగ్గర సెటైర్లు వేస్తారు. అది ఎంత ఎబ్బెట్టుగా ఎంత చండాలంగా ఉంటుందో తెలుసా? మీకేం అనిపించకపోవచ్చు, మీకు అలవాటే కావచ్చు. కానీ మిమ్మల్ని సమర్థిస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు, మిమ్మల్ని సమర్థించి మిమ్మల్ని భుజాన మోస్తున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు దాన్ని ఏమంటారు సమర్థించుకోలేకపోతా ఉన్నారు. బయట సమాజంలో దాన్ని కౌంటర్ ఇవ్వలేకపోతా ఉన్నారు. అది దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇంకొకటి కూడా చెప్పింది చూడండి. పిల్లలు టీవీ ఎందుకు చూస్తారా, మార్చే ఛానల్ మార్చుంటే రాజకీయ నాయకులు వస్తానే పరిస్థితి తెలంగాణ రాజకీయాలలో దాపురించింది. అది మీరు మాత్రమే తెచ్చిర్రు. ఆ పరిస్థితి దాపరించడానికి కారణము 100కు 200% మీరే. మీరు ముఖ్యమంత్రి అయిన కా నుంచి తెలంగాణ రాజకీయాల్లో బూతు పురాణము ఒక కొత్త పొంతలు తొక్కింది, ఒక కొత్త వరవడి వచ్చింది. కులాల బేసిక్ రాజకీయం మీరే స్టార్ట్ చేసిరు, బూతుల బేసిక్ రాజకీయం మీరే స్టార్ట్ చేసిరు. ఇట్లా కులాల వారిగా మతాల వారిగా ఈ బూతులు తిడితేనే రాజకీయ నాయకుడు అనేటువంటి విధంగా మీరు స్టార్ట్ చేసిన దుకాణమే అది. ఇలా టీవీలు మారుస్తున్నారు అంటే మీరు మాట్లాడే బూతులు అట్లా ఆ దరిద్రమైనటువంటి స్టేజ్కి ఉన్నాయి. దొరుకుతలేవు నాకు ఇప్పుడు. కానీ దేలాడితే మీ ఒక గంట సేపు ప్లే చేయొచ్చు నాన్ స్టాప్గా. రేవంత్ రెడ్డి బూతులు అని కొడితే గంట సేపు ప్లే అయితేనే ఉంటాయి. అవి అన్ని బూతులు మాట్లాడారు మీరు. ఎంపీ ఎలక్షన్లల్లా అంత దూరం అవసరం లేదు. మొన్న ఒక 8 నెలల క్రితం జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్ల దగ్గరికి పోయి అందులో మీరు ఎన్ని సభలలో పార్టిసిపేట్ చేసిరో ఆ అన్ని సభలు ఒక్కసారి లైవ్ పెట్టి చూస్తే అర్థమైపోతుంది. మీరు మాట్లాడినటువంటి బూతులు, మీ హూందాతనము, మీరు ఏ రకంగా మాట్లాడారో అవన్నీ తేలిపోతాయి అందులో. అంత జుగుప్సాకరంగా మాట్లాడారు ఆ రోజు మీరు. సో కాబట్టి తెలంగాణ ప్రజలేమో అమాయకులు గారు, ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు నాకైతే ఎట్లయితే గుర్తుకున్నాయో మీరు మాట్లాడిన పదాలన్నీ, ఇవన్నీ కూడా మీరు ఇవాళ ఇవి మాట్లాడుతూ ఉంటే నవ్వుతూ ఉంటారు అవతలంగా. మీరు మాట్లాడుతుంటే చూసేటోళ్ళు నవ్వుతూ ఉంటారు. ఊరి మనదాకా నువ్వే కదరా బాబు మాట్లాడింది బూతులు, ఇవాళ వచ్చి నీతులు చెప్తావేంది అని చెప్పేసి ప్రజలే నవ్వుకుంటారు. మీ అమాయకత్వాన్ని ఇంకొక రకంగా అర్థం చేసుకుంటారు. సో కాబట్టి ఇక ఇది బంద్ పెట్టండి. ఇక ఈ సూక్తులు ఈ నీతులు చెప్పకూర్రి. మీకు నీతులు చెప్పడము సరికాదనమాట. అంటే మీరు ఎంతసేపు బూతులు మాట్లాడితే మీ కార్యకర్తలకు ఉర్రూతలు ఊగుతున్నట్టు ఉంటుందంట. కింద ఒక ఆయన ఇంతకుముందు కామెంట్ పెట్టిండు. మీరు బూతులు మాట్లాడాలి కానీ నీతులు చెప్పొద్దు. ఎందుకంటే మీరు బూతుల ముఖ్యమంత్రి. మీ నోరు తెరిస్తే బూతులే వస్తాయి. మీరు నీతులు చెప్పేంత స్థాయి మీకు లేదు, ఆ అర్హత కూడా మీకు లేదు. నీతులు లేదు, ఏది లేదు, అంత ఉతకథనే ఇది.